హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. టుడే సండే సజెషన్ వచ్చేసి ది బాయ్స్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే భయ్యా. ఈ వీడియోలో మనమైతే జెన్వి వన్ ఆఫ్ ది బెస్ట్ క్రేజియస్ట్ స్పిన్ ఆఫ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓన్లీ సండే సజెషన్ మాత్రమే కాదు, జెన్వి నుంచి అయితే సీజన్ 2 రీసెంట్ గానే ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఇంకొక ఎపిసోడ్ పెండింగ్ ఉంది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. సో ఆ సీజన్ 2 రివ్యూ కూడా మీకు ఈ వీడియోలో పెడతాను. వెబ్ సిరీస్ సజెషన్ గురించి కూడా మాట్లాడతాను. రెండు అయితే ఒక వీడియోలో తేల్చేసుకుందాం. ఈ జెన్వి వెబ్ సిరీస్ వచ్చేసి మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సూపర్ హీరో యాక్షన్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ భయ్యా. ది బాయ్స్ వెబ్ సిరీస్ మీరు చూసుంటే దానికి స్పిన్ ఆఫ్ సిరీసే ఈ జెన్వి. అది ఖచ్చితంగా చూడాల్సిందే. అది చూస్తేనే మీకు ఇందులో కొన్ని పాయింట్స్ చాలా వరకు కూడా అర్థమవుతాయి. కొన్ని కనెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మాక్సిమం అందరం ది బాయ్స్ చూసే ఉంటారని అనుకుంటున్నా, అందుకే ప్రత్యేకంగా చెప్పట్లేదు దానికోసం. బట్ ఈ జెన్వి అలా కాదు భయ్యా. ఇది ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. సో అందుకే ఈ వీడియో అయితే ప్రత్యేకంగా చేస్తున్నా. ప్లాట్ విషయానికి వచ్చేస్తే గొడాల్కిన్ యూనివర్సిటీ అయితే ఒకటి ఉంటుంది అనమాట ఈ జెన్విలో. ఈ ఒక గ్రూప్ ఆఫ్ యంగ్ సూపర్ హీరోస్ అయితే ఉంటారు. వాళ్ళని అయితే ట్రైన్ చేస్తుంటారు అనమాట నెక్స్ట్ జనరేషన్ లో దిస్ 7 కోసం అని చెప్పేసి. బట్ అక్కడ కొన్ని డార్క్ సీక్రెట్స్ అయితే ఉంటాయి ఆ స్కూల్లో బిహైండ్ లో. అసలు ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటి, అసలు ఈ యంగ్ హీరోస్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ జెన్వి అన్నది. ఎందుకు చూడాలి అంటే ది బాయ్స్ యూనివర్స్ కి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే పిచ్చ ట్రీట్ ఉంటుంది భయ్య. సేమ్ వైలెన్స్ ఉంటుంది, సేమ్ మ్యాడ్నెస్ అయితే ఉంటుంది. కొత్త యంగ్ హీరోస్ అయితే ఉంటారు, కొన్ని ట్విస్టెడ్ పవర్స్ ఉంటాయి, క్రేజీ పర్సనాలిటీస్ అయితే ఉంటాయి భయ్య. చాలా క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది. పవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ మెయిన్ గా టీన్ డ్రామా టైప్ అయితే ఉంటుంది అనమాట ఈ సిరీస్ అన్నది. మీకు ది బాయ్స్ అనేది చాలా మెచ్యూర్ థీమ్స్ అండ్ మెచ్యూర్ క్యారెక్టరైజేషన్స్ అయితే ఉంటాయి. బట్ ఇందులో జెన్వికి వచ్చేసరికి టీన్ డ్రామా ఉంటుంది, టీన్ క్యారెక్టరైజేషన్స్ అయితే ఉంటాయి. అండ్ సిరీస్ వచ్చి పర్టికులర్లీ చెప్తున్నా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. చాలా సీన్స్ అయితే కొన్ని మూమెంట్స్ అయితే చాలా షాకింగ్ గా ఉంటాయి ఎవ్రీ ఎపిసోడ్స్ లో. అవి కొంచెం మీకు కొత్తదనాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తాయని చెప్తా. కాలేజ్ షటప్ కానీ సూపర్ హీరోస్ కేఓస్ కానీ ఇవన్నీ కూడా కొత్త న్యూ వైబ్ అయితే క్రియేట్ చేస్తాయి. అండ్ బాయ్స్ సీజన్ 4 స్టోరీ లైన్ కూడా సూపర్ గా లింక్ చేస్తారు. అండ్ హై ప్రొడక్షన్ వాల్యూ ఉంటుంది, చాలా గ్రిటీ ఉంటుంది, అండ్ గోర్ ఉంటుంది, వైలెన్స్ చాలా హెవీగా ఉంటుంది. షో మొత్తం కూడా లిటరల్లీ బ్లడ్ బాత్ అయితే చూస్తారు, అందులో డౌట్ లేదు. మీకు వీకెండ్ కి ఇది ఇప్పుడు దాకా చూడలేదు అనుకుంటే పర్ఫెక్ట్ బింజ్ వాచ్ అని చెప్తాను భయ్య. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఆపర్ ఖచ్చితంగా. డార్క్ ఉంటుంది, బోల్డ్ ఉంటుంది, సూపర్ హీరో కంటెంటే తెలిసిందే బాయ్స్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. ఇది కూడా మీకు తెలుగు డబ్బింగ్ తోనే ఉంటుంది ప్రైమ్ వీడియోలో. ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య. ఫ్యామిలీతో అస్సలు అంటే అస్సలు చూడొద్దు, ఇండివిజువల్ గానే చూడండి. ఇంకా జెన్వి సీజన్ 2 రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మీకు ప్రెసెంట్ 7 ఎపిసోడ్స్ అయితే ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఇంకొక ఎపిసోడ్ వస్తుంది ఐ థింక్ సో. స్టోరీ ప్లాట్ అయితే కొత్తగా ఏం చెప్పట్లేదు భయ్య. ఎక్కడైతే మీకు ఎండింగ్ ఉందో చెప్తే మళ్ళీ స్పాయిలర్ వద్దని చెప్పట్లేదు. సో కంటిన్యూషన్ అయితే ఉంటుంది. సీజన్ 1 చూస్తే మీకు అర్థమవుతుందండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ కంటిన్యూషన్ ఆఫ్ సీజన్ 1 ఎండింగ్ అని చెప్తా. సీజన్ 1 ఎండింగ్ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. కంటిన్యూషన్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు భయ్య. అండ్ ఆ స్కూల్ బ్యాక్ డ్రాప్ లో కొంచెం న్యూ సైడ్ ని అయితే తీసుకొస్తారు, అది బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ క్యారెక్టర్ ఆర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మేరీ అండ్ కేట్ చాలా డీప్ గా తీసుకెళ్తారు, ఎమోషనల్ గా తీసుకెళ్తారు, బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ది బాయ్స్ వెబ్ సిరీస్ నుంచి కూడా చాలా క్యామియోస్ అయితే వస్తాయి భయ్య. సర్ప్రైజెస్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి, షాకింగ్ బిట్రేయల్స్ ఉంటాయి, ప్యూర్ కేవోస్ ఉంటుంది. వైలెన్స్ అయితే ఏమాత్రం తగ్గలేదు. సీజన్ 1 కంటే కూడా ఇంకా డార్క్ గా పెట్టుకున్నారు, చాలా హెవీగా పెట్టుకున్నారు. మెయిన్ గా డార్క్ హ్యూమర్ అండ్ పొలిటికల్ సెటైర్ కూడా మీకు అలాగే ఉంటుంది సీజన్ 1 కి తగ్గట్టుగానే. ఇందులో కూడా సేమ్ మెయింటైన్ చేశారు. మరి చెప్తున్నా, సెన్సిటివ్ ఆడియన్స్ అయితే మాత్రం చూడొద్దు భయ్య. చాలా హెవీ ఉంటుంది వైలెన్స్ అన్నది. నెగిటివ్స్ అయితే పెద్ద లేవు భయ్య. పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, అక్కడక్కడ డ్రామా కొంచెం బోర్ కొట్టుద్ది. అండ్ చెప్పాను క్యాజువల్ వ్యూవర్స్ అయితే కనుక గోర్ అండ్ విజువల్స్ కి అయితే చాలా ఇబ్బంది పడతారు. మరి అది మీరు మైండ్ లో పెట్టుకోండి చూసే ముందే. నాకైతే సీజన్ 2 కూడా నచ్చిందని చెప్తా. ఎందుకంటే ది బాయ్స్ నాకు ఆల్రెడీ ఇష్టం, నేను ఎప్పుడో చూసేసాను అది. బట్ మన ఛానల్లో సజెస్ట్ చేయలేదు ఎందుకంటే అంత టైం దొరకలేదు. ప్లస్ చాలా పాపులర్ వెబ్ సిరీస్ అందరూ చూసేసింది. సో అంతే ప్రత్యేకంగా వీడియో అయితే చేయలేదు. ఇంకా జెన్వి సీజన్ 2 వచ్చిందని చెప్పేసి ఇంక ఇందులోనే మొత్తం మాట్లాడదామని అయితే డిసైడ్ అయ్యాను. ఇన్ కేస్ మీరు ఇప్పటికీ ది బాయ్స్ చూడకపోతే ఖచ్చితంగా ది బాయ్స్ చూడండి. అది చూసిన తర్వాత జెన్వి సీజన్ 1 స్టార్ట్ చేయండి. వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే జెన్వి బాయ్స్ నచ్చితే ఇది ఖచ్చితంగా నచ్చుద్ది. సీజన్ 2 కూడా బాగుంది, నాకైతే నచ్చింది. మరి సీజన్ 1 అంత కిక్ ఇవ్వకపోయినప్పటికీ కూడా సీజన్ 2 కూడా బాగుంది భయ్య. అన్ని తెలుగు డబ్బింగ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తం అన్ని సీజన్ లో కూడా మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటాయి. మీరు గనక బ్రూటల్, ఎమోషనల్ అండ్ బోల్డ్ సిరీస్ చూద్దాం అనుకుంటే ది బాయ్స్ అండ్ జెన్వి మీకోసమే భయ్య. ఖచ్చితంగా గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీకు ఏది ఇష్టం, ది బాయ్స్ ఇష్టమా జెన్వి ఇష్టమా? ఖచ్చితంగా కామెంట్ చేయండి భయ్య, నేను కూడా తెలుసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.